Welcome to Ramesh Institute of Economy. I am Ramesh. So TSPSC Group 2 Economy కోసం ఆన్లైన్లో ఇది క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. రమేష్ ఎకానమీ యాప్ను యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ డౌన్లోడ్ చేసుకోవడం, కోర్సును కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి. ఎందుకోసం అంటే రాష్ట్రంలో పరిస్థితులు చాలా మారిపోయినాయి. మనకు టీఆర్ఎస్కు సరైన ప్రతిపక్షం లేదని ఊహించిన సందర్భంలో మరి పరిస్థితులు వేరుగా ఉండేటి. ఈసారి మరి మారిపోయినాయి కాబట్టి ఇవాళ యూత్ని ఎంటర్టైన్ చేయాలి, ఉద్యోగాలు వేయాలి అనే ఆలోచనకు వచ్చింది. అందుకే వివిధ శాఖల నుంచి సమాచారాన్ని వాళ్ళు సేకరిస్తున్నట్లు మనకు వార్త అవుతున్నారు. తర్వాత అదేవిధంగా ఒక్కొక్క ముఖ్య అంశం ఏంటంటే ఇవాళ 2016లో వచ్చిన పేపరు, తర్వాత గ్రూప్ 2 ఎకానమీ సిలబస్ రెండింటినీ కలిపి ఒక 3 వీడియోస్ చేశాను. దాదాపు 1 అవర్ 3 అవర్స్ వీడియో చేశాను. కాబట్టి మనం టైం వేస్ట్ చేయకుండా రైట్ మరి ఆఫ్లైన్ వచ్చేంత వరకు కాకుండా ఆన్లైన్లో త్వరపడాలి. అందుకోసం అంటే మరి కాంపిటీషన్ అది గవర్నమెంట్ ఉద్యోగం. 2016లో కూడా జరిగిన ఎగ్జామ్లు కూడా చాలా మందికి మన స్టూడెంట్స్కు అది పోస్టులు వచ్చినాయి. వాళ్ళు కూడా మెసేజ్ పెట్టేస్తున్నారు. కాబట్టి ఏపీఎస్సీ ఆల్రెడీ ఆన్లైన్లో పెట్టడం జరిగింది. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అదే రకంగా టీఎస్పీఎస్సీ విషయంలో కూడా స్టూడెంట్స్ చాలా మంది ఫోన్లు చేసేసి ఆన్లైన్ స్టార్ట్ చేయమని అడగడం వల్ల స్టార్ట్ చేసిన ఆ విషయం తీసుకోవాలి. సో ఫస్ట్ పార్ట్ పెట్టేస్తాము. తర్వాత థర్డ్ పార్ట్, ఎందుకంటే సెకండ్ పార్ట్ తెలంగాణ ఎకానమీ సర్వే బడ్జెట్తో సంబంధం ఉంది కాబట్టి 2021 ఫిబ్రవరిలో అది మనం స్టడీ చేద్దాం. మొత్తం మీద ఏంటంటే ప్రతి లెసన్లో కొన్ని వందల వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు అతి తొందరగా మరి పోస్ట్లో జాయిన్ అయిపోతే బాగుంటుంది విషయం అది చేసుకోవాలి. సో పోస్ట్ వస్తే రాదనేది డౌట్ అవసరం లేదు. ఎందుకంటే చెప్పాము ఇక్కడ నిజామాబాద్ దెబ్బ కావచ్చు, దుబ్బాక దెబ్బ కావచ్చు, జిహెచ్ఎం దెబ్బ కావచ్చు, అధికార పార్టీ వాళ్లకు మరి అసెంబ్లీ సాక్షిగా పోస్టులు వేయని అన్న కేసీఆర్ గారు ఇప్పుడు మరి మైండ్ కొంత మార్చుకొని తప్పకుండా స్టూడెంట్స్ ఎంటర్టైన్ చేయాలి, ఉద్యోగంలో వాళ్ళకి కీలకమైన అంశంగా ఉన్నారు కాబట్టి అని చెప్పేసి కొంత మనసు మార్చుకున్నట్లు, అదే వివిధ శాఖల ద్వారా సమాచారం సేకరిస్తున్నట్లు, తప్పకుండా గ్రూప్ 2 గ్రూప్ 1 పోస్ట్ 2 వేస్తారనేది ఒక వార్త భద్రత. ఆ విషయం కూడా మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మన కోర్సును కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి. రైట్, థ్యాంక్ యూ. ఓకే, సో మనకు సిలబస్లో ఇది 7వ చాప్టర్. ఇది మామూలుగా వ్యవసాయము, రైట్, తర్వాత నీటిపారుదల సౌకర్యాలు, వ్యవసాయం యొక్క ఇది క్రెడిట్ పైన ఉన్నది. అయితే ఇందులో సంబంధించిన అంశంలో ఇవాళ వ్యవసాయంలో స్టేట్లో కానీ దేశంలో కానీ ఎక్కువ మంది పనిచేస్తూ తక్కువ ఆదాయాన్ని పొందుతున్నారు. దాన్ని ఓఎల్ రేషియో అంటారు, అంటే అవుట్పుట్ లేబర్ రేషియో అంటారు. అది కొంచెం సర్దిద్దుకోవాలి. అంటే ఎక్కువ మంది పనిచేసి తక్కువ ఆదాయం పొందడం అనేది ఉన్నది. సో పైన అక్కడ గోదావరి, క్రింద కృష్ణ ఉన్నప్పటికీ, 2 నదుల మధ్య ఉన్నప్పటికీ రాష్ట్రం వెనుకబడ్డది వ్యవసాయంలో. దానివల్ల రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇలా ప్రాజెక్టుల పైన కాన్సన్ట్రేషన్ పెరిగింది. కాబట్టి 1 కోటి ఎకరాలకు నీటిపారుదల కోసం ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. ఇలా ఇందులో మనకు ఈ క్వశ్చన్ క్రింది వాటిలో ఏ తెలంగాణ తాలూకాల్లో సాగునీటి కొరతను తీర్చడానికి దూరాల సాగునీటి పథకంను ఉద్దేశించారు. కాబట్టి ఇక్కడ ప్రాజెక్టులు ప్లస్ వాటికి సంబంధించినటువంటి ఏరియాస్. సో కృష్ణకు సంబంధించింది కాబట్టి ఇక్కడ గద్వాల్, అలంపూర్, వనపర్తి దీని నుంచి పోతుంది అనేది మనం ఇక్కడ. కాబట్టి ఇలా గోదావరి కానీ, కృష్ణ కానీ, ఇతర ప్రాజెక్టులు కానీ సంబంధం ఉన్నటువంటి ప్రాంతాలపైన అవగాహన మనకు కలిగి ఉంది, ఎందుకంటే క్వశ్చన్ పడింది కాబట్టి. రైట్. సో నెక్స్ట్, తెలంగాణ ప్రాంతంలో నీటి వనరుల్లో చెరువుల వాటా తెలంగాణ సామాజిక చిత్రం, ఆర్థిక చిత్రం ప్రకారం ఎంత శాతం ఉన్నది? మనకు ఎస్పెషల్లీ ఈ చెరువులు వెరీ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ బావులు ఉంటాయి, ఇలా కెనాల్స్ ఉంటాయి, ట్యాంక్స్ అంటే చెరువులు ఉంటాయి. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇంపార్టెన్స్ ప్రకారము చెరువులు చాలా ఇంపార్టెంట్.
అన్ఫార్చునేట్లీ అది 5.6% ఉన్నది. కాబట్టి చెరువుల వాటా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మిషన్ కాకతీయ ద్వారా కూడా చెరువుల పునరుద్ధి జరుగుతూ ఉంది. ఎందుకోసం అంటే చెరువుల వల్ల ఏం జరుగుతుందంటే పెర్కులేషన్ జరుగుతుంది. పెర్కులేషన్ అంటే వాటర్ ఇట్లా ఉన్నటువంటి వాటరు ఇది ఇట్లా ఇంకడం వల్ల పెర్కులేషన్ వల్ల ఏంటంటే వాటర్ టేబుల్ పెరుగుతుంది. ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి చెరువుల పైన ఒక అవగాహన కలిగి ఉండాలి. అది 5.62 10% లోపు ఉందనే విషయం అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు దాదాపు మరి 45-46% ఉన్నటువంటి చెరువుల వాటా తగ్గిపోయింది. కాబట్టి చెరువులను ధ్వంసం చేయడము, కబ్జాలు చేయడము, ఇండ్లు కట్టుకోవడం జరుగుతూ ఉంది. సో మిషన్ కాకతీయ అనేది వేరే మంచి కార్యక్రమం, దానికి ఉధృతం చేయాలి, చెరువులను అద్భుతంగా చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాళ్ళలో తెలంగాణలో ఏ జిల్లాలో పంటల సాంద్రత, దీన్ని క్రాప్ ఇంటెన్సిటీ అంటారు. క్రాప్ ఇంటెన్సిటీ అంటారు పంటల సాంద్రత విషయంలో నిజామాబాద్. కాబట్టి పంట సాంద్రత తీవ్రత అంటే ఏంటంటే ఇది చాప్టర్ నేర్చుకుందాం మనం. ఎస్పెషల్లీ మనకు వర్షం ప్లస్ వనరు రెండింటి ద్వారా, వనరు అంటే బావులు, చెరువులు, కాలువలు, వీటి ద్వారా ఒక పంట కంటే ఎక్కువ పండే భూమిని మనం పంట తీవ్రత అంటాం. సంవత్సరంలో ఒక పంట కంటే ఎక్కువ పంట పండే భూమిని మనం క్రాప్ ఇంటెన్సిటీ అంటాం. ఇది ఎక్కువ ఏ జిల్లాలో అంటే నిజామాబాద్లో ఉన్నది. ఈ రేటు ఒకవేళ ఇరిగేషన్ ఇంటెన్సిటీ అంటారు, సాగు తీవ్రత అంటారు. దీంట్లో వర్షం అనేది పక్కా పెడతారు. ఇది మనం ఇప్పుడు డీటెయిల్స్ ఇవ్వలేం. వనరు మాత్రమే, వనరు ద్వారా మాత్రమే ఒక పంట కంటే ఎక్కువ పండితే దాన్ని సాగు తీవ్రత అంటారు. ఇరిగేషన్ ఇంటెన్సిటీ ఇక్కడ పంట తీవ్రత రెండింటి వల్ల, ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది ఏందనేది మనం చాప్టర్లో డీటెయిల్స్గా ఇస్తాం. కాబట్టి గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా, గ్రాస్ సోన్ ఏరియా, తర్వాత నెట్ ఇరిగేటెడ్ ఏరియా, నెట్ సోన్ ఏరియా, మోర్ దాన్ వన్ సోర్ ఏరియా, మోర్ దాన్ వన్ సిరీ, ఇట్లా మోయా, సో ఇవన్నీ మనం తర్వాత, ఎందుకోసం అంటే ఇక్కడ మనం పేపర్లో మనం మాట్లాడలేదు, జస్ట్ మీకు ఐడియా కోసం మాత్రమే చెప్తున్న విషయం అర్థం చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ప్రాంతంలో గొట్ట బావుల వాటా శూన్యం కాగా ఇప్పుడు 56లో 2011-12లో అంటే ఇది బాగా పెరిగింది, ట్యూబ్వెల్స్ బాగా పెరిగింది. అది కరెక్ట్ కాదు. మనం ముందే చెప్పాము బావుల వాటా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే దానివల్ల మరి భూమిలో ఉన్న వాటర్ పైకి వచ్చేసి డ్రైగా ఎడారిగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం మనము చెరువుల పైన ఫస్ట్ ఆధారపడాలి, తర్వాత కెనాల్స్ బిల్డప్ చేసుకోవచ్చు. చివరి ప్రాధాన్యత బావుల పైన, బేళ్ల కింద బావుల వలన ఎక్కువగా వినియోగం జరుగుతూ ఉంది. అది మనం తగ్గించుకోవాలనే విషయం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇవాళ అంశాన్ని మనం మరి గమనిస్తే, రైట్, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇలా జాతీయ అటవీ విధానం 88, ఫస్ట్ 52 ఉండే నేషనల్ ఫారెస్ట్ పాలసీ, తర్వాత 88, రైట్. దీనిలో మనం ఏం పేర్కొన్నాం అనేది ఇక్కడ ఉన్నది. అడవుల సంరక్షణ పేర్కొన్నాం, తర్వాత అడవుల అభివృద్ధి పేర్కొన్నాం, అడవుల పురోధన పేర్కొన్నాం. కాబట్టి ఇక్కడ ఇది సిడిఏ అనేది ఆన్సర్, రైట్. అంటే అంశాన్ని గమనిస్తే ఇక్కడ మనకు ఇలా ఆ యొక్క ఆప్షన్ మనకు తెలుస్తూ ఉంటుంది. అడవులను ఉపయోగించుకోవడం మాత్రమే అని కాకుండా అడవుల పునరుద్ధరణ కూడా ఉంటుంది. కాబట్టి ఆప్షన్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ ఐడియా వస్తుంది మనకి ఏమున్నది అక్కడ అనేది. కాబట్టి 1988లో మనం ఏమనుకున్నాం అంటే అడవులను సంరక్షించుకోవాలా, అడవులను పునరుద్ధరించుకోవాలా, అడవులు అభివృద్ధి చేసుకోవాలి, కొత్తగా చెట్లు నాటాలా, అదే ఉన్న వాటిని తొలగించుకోవాలా, రైట్, తర్వాత సంరక్షించుకోవాలి పోకుండా, ఇట్లా అని ఒక అంశం పేర్కొన్నాం. కాబట్టి జనరల్గా మనకు ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉండాలంటే అడవులు చాలా అవసరం. అన్ఫార్చునేట్లీ మనకు ఇలా దేశం లెవెల్లో 22% మాత్రం ఉన్నది. 33% కనీసం మనం చేయాలి.
కాబట్టి ఇలా రాష్ట్రాలు కొంతవరకు బెటరే, రైట్. అయితే ఇంకా మనం పెంచుకోవాల్సిన అవసరం ఉందనే విషయం తెలుసుకోవాలి. హరితహారం పేరుతో మనం చేస్తున్నాం, ఇంకా ప్రోగ్రామ్ చేయాలి. మినిమం 33% పెంచుకోవాలి, మ్యాక్సిమం 50% పెంచుకోవాలి. పెంచుకుంటే ఎక్కలేదు బ్యాలెన్స్ ఏర్పడుతుంది. దానివల్ల ఏమైతే పొల్యూషన్ కంట్రోల్గా ఉంటుంది, ప్లస్ జనాల ఆరోగ్యం బాగుంటుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్లో క్రింది వాటిలో ప్రధానంగా ఏ రెండు ప్రభావాలు అడవుల వినాశనం వల్ల ఏర్పడతాయి? కాబట్టి ఎస్పెషల్లీ మనకు ఉష్ణోగ్రత పెరుగుతుంది తెలుసు. ఎందుకోసం అంటే ఇవాళ పారిశ్రామిక విప్లవం ఏర్పడడం వల్ల ఎస్పెషల్ మన ఇక్కడ సన్లైట్ ఇక్కడ వచ్చేసి ఇది బ్యాక్ ఇట్లా వెళ్ళిపోతుంది, రిఫ్లెక్షన్ అంటాం. ఫారెస్ట్ రేప్లో వచ్చిన తర్వాత ఈ ఏరియా మొత్తం ఏముందంటే CO2తో నిండుకున్నది, కార్బన్ డైఆక్సైడ్. దానివల్ల ఏరియా అంతా హీట్ కావడం, దీన్ని భూతాపం అంటాం. భూతాపం, దీన్ని మనం గ్లోబల్ వార్మింగ్ అంటాం. ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల చెట్లు కనుమరు కావడం, ఇలా ప్రజలకు రకరకాల జబ్బులు రావడం, ఇలా వాతావరణం వేడెక్కడం, అనుకున్న టైంకి వర్షాలు రాకపోవడం, అన్సీజనల్ రెయిన్స్, తర్వాత డ్రై, తర్వాత ఇది ఫ్యామిన్, ఇలాంటివన్నీ న్యూసెన్స్ ఏర్పడుతుంది. కాబట్టి మనం ఇలా ఉష్ణోగ్రత అనేది పెద్ద న్యూసెన్స్ అడవులను మనం పెంచుకోకపోతే. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎస్పెషల్లీ వరద ప్రభావం. ఎస్పెషల్లీ చెట్లుండడం వల్ల వర్షం వచ్చినప్పుడు ఈ ఏరియా మొత్తం కవర్ అయ్యి పెర్కులేషన్ అవుతుంది. కానీ చెట్లు లేకపోతే ఈజీగా వెళ్ళిపోతుంది వరద, దానివల్ల ఎరోజన్ ఏర్పడుతుంది, సాయిల్ ఎరోజన్ అంటాం. కాబట్టి ఈ చెట్లను వినాశనం చేయకూడదు, చెట్లను కాపాడుకునే ప్రయత్నం చేయాలనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అది ఇంకో క్వశ్చన్, అడవి ప్రాంత విస్తరణ ఆవశ్యకత ఏంటిది, రైట్. కాబట్టి ఎస్పెషల్ మనకు సరే అడవుల వల్ల అన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఇలా కొన్ని అంశాలు ఇచ్చారు. అఫారెస్టేషన్ అంటాం కదా, ఏది పారిశ్రామిక ప్రగతి, సాగు చేయని భూమిని పెరుగుపరచుకోవడం, బంజరు భూముల అభివృద్ధి, వరద చెడు ప్రభావాలను తగ్గించడం, భూసార వినాశనం ఆపడం, ఇది మనకు ఆప్షన్. బట్ ఎస్పెషల్ మనకు ఈ యొక్క అడవులను పెంచుకోవడం వల్ల తేమ పెరుగుతుంది, ప్లస్ ఈ వరదలు రాకుండా కాపాడుకోవచ్చు. తర్వాత పడ్డటువంటి వర్షము పెర్కులేషన్ భూములకు ఇంకుతుంది. తర్వాత చెట్లు పెరగడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ను కంట్రోల్ చేస్తాయి, ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉంటుంది, రైట్. తర్వాత జీవావరణం, బయోడైవర్సిటీ పెరుగుతుంది. ఇటు అనేక రకాలుగా ఉంటుంది. ఇక్కడ దీనిపైన మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది అనే విషయం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇలా జీడిపిలో కూడా దాదాపు 1.2% జీడిపిని మనం ఇలా అడవులు ఇస్తున్నాయి. కాబట్టి ఆదాయం కూడా వస్తున్న విషయం కూడా అర్థం చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ అంశంలో ఇవాళ నీటి లాస్ త్రో వాటర్ ఎరోజన్ కెనాట్ బి underestimated. The irrigation potential is decreasing mainly because of one of the following. కాబట్టి ఎస్పెషల్ మనకు ఈ ఎరోజన్ అంటే భూమి కోత అంటాం. కాబట్టి నీటి వినాశనం వల్ల జరిగిన నష్టం తక్కువ అంచనా వేయలేము. బహుళార్థక సాధక ప్రాజెక్టుల సేద్యం సంభావ్యత తగ్గుతూ ఉంది. అందుకు గల ప్రధాన కారణం ఎస్పెషల్ మనకు ఈ వరదల వల్ల ఏమైతే ఈ యొక్క కొట్టుకొని పోయిన అడుగును ఎస్పెషల్ మనకు పేరుకుపోయే బురద, ఒండ్రు మట్టి, అంటే దాని అర్థం ఏంటంటే ఎస్పెషల్ మనకు సిల్టేషన్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం మనకు ఏంటిదంటే ఈ సిల్టేషన్ అంటే ప్రాజెక్ట్ లోపల మొత్తం ఇది ఇసుక బాగా పేరుకొని పోయి, రైట్, ఏమవుతుందంటే నీటి యొక్క శాతం తగ్గిపోయి ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాజెక్టు పూర్తి నిండకుండానే ఈ కింద సిల్టేషన్ వల్ల యూస్ అవుతుంది. కాబట్టి మనం ఎరోజన్, వాటర్ ఎరోజన్ అంటాం. మరి భూమి కోతను ఆపే ప్రయత్నం చేయాలి. భూమి కోతను ఆపకపోతే భూమి అంతా కోసుకుంటూ వెళ్ళిపోయి పై ఇదంతా ఇసుక మారిపోయి అది ప్రాజెక్టులో చేరిపోయి ప్రాజెక్టు యొక్క నీటి నిల్వ శాతం తగ్గిపోయి న్యూసెన్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సాయిల్ ఎరోజన్ అంటే నీటి కోతను ఆపాల్సిన అవసరం ఉందనే విషయం అర్థం చేసుకోవాలి, రైట్. The next, National Water Policy adopted in 2002 provides framework for taking care of some of the following. ఇక్కడ జాతీయ నీటి విధానం చేసినాం. ఆ నీటి విధానంలో నీటికి సంబంధించిన
పరిమాణము, నాణ్యతను, నీటి అభివృద్ధి నిర్వహణ, నీటికి సంబంధించిన పర్యావరణ అంశాలు ఇవన్నీ డిస్కస్ చేసినాం. కాబట్టి ఇది ఇక్కడ సీజ్ ద ఆన్సర్. ఇక్కడ 2002లో పాలసీలు అంటాం మనం. ఎస్పెషల్ ఏంటంటే ఒక దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి డెవలప్ కావాలంటే 3 రకాల పాలసీలు ఉంటాయి. ఒకటి అవస్థాపన సౌకర్యాలు, రెండోది వ్యవస్థాపన సౌకర్యాలు, తర్వాత సాంకేతిక సౌకర్యాలు, ఇవి ఉంటాయి. ఇక్కడ అంశంలో ఈ రోడ్ వేస్, రైల్వేస్, ఎయిర్వేస్, వాటర్ వేస్ ఇవన్నీ ఇవి వస్తాయి. పాలసీలు అంటే జనాభా విధానము, నీటి విధానము, అర్థమైందా, వ్యవసాయ విధానము, పారిశ్రామిక విధానం, ఈ విధానాలన్నీ వస్తాయి. ఇది ఇన్స్టిట్యూషనల్ చేంజెస్. సో దీంట్లో మనకు నీటి పాలసీ కూడా చేసినాం 2002లో. దాంట్లో అనేక అంశాలు మనం మాట్లాడుకున్నాం. నీటిని ఎట్లా అభివృద్ధి చేయాలని, దాంట్లో ఎస్పెషల్లీ గొట్ట బావులు అభివృద్ధి చేయాలని పేర్కొన్నాం. ఎందుకంటే ఎస్పెషల్ మనకు ఈ యొక్క మరి డ్రిప్ ఈ గొట్ట బావులను తగ్గించే ప్రయత్నం చేయాలి. మ్యాక్సిమం కాలువలు పెంచుకోవాలి, చెరువులు పెంచుకోవాలి, తర్వాత వాటర్ షెడ్లను పెంచుకోవాలి. వాటర్ షెడ్లు అంటే నీటి గుండ్లు పెంచుకోవాలి ప్రయత్నం చేయాలి. కానీ బావులు తవ్వడము, లేకపోతే బోర్లు వేయటము, ఇలాంటి కథలు చేయడం వల్ల అది ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది అనే విషయం అర్థం చేసుకోవాలి. ఇది సింపుల్ కాన్సెప్ట్. అయితే సబ్జెక్ట్ పైన జస్ట్ మనకు ఒక ఓవరాల్ అవగాహనతో వస్తే మనం చాలా బిట్లు చేసుకోవచ్చు. కాబట్టి బేసిక్స్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. రిజర్వాయర్స్ అండ్ ట్యాంక్స్ సఫర్ ఫ్రమ్ సిల్టేషన్ అండ్ ఆఫ్ దీస్. ఎస్పెషల్లీ మనకు ఇవాళ సిల్టేషన్ ప్రాబ్లం అంటే ప్రాజెక్ట్ లోపల ఎక్కువగా ఇసుక అంతా పేరుకొని పోతున్నది, రైట్. దానివల్ల ఏమవుతుందంటే కొంత ఈ జలాశయాల లోపల పూటిక మట్టితో నిండిపోతున్నాయి. ఎస్, దానివల్ల మరి సేద్యం కానీ పనికిరాని భూమి పెరిగే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్ ఏంటంటే ఇది ప్రాజెక్టుల కెపాసిటీ తగ్గిపోతుంది, సేద్యం చేయలేము, వాటర్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి మ్యాక్సిమం ప్రాజెక్ట్ లోపల ఈ సిల్టేషన్ పూటిక అనేది రెగ్యులర్గా తీస్తూ ప్రాజెక్టుల యొక్క చెరువుల యొక్క కెపాసిటీ మనం పెంచుకుంటూ ఉంటే నీరు ఎక్కువగా నిల్వ చేసే అవకాశం ఉంటుంది. ఎక్కువ నీరు నిల్వ చేస్తే ఎక్కువగా మనం తడి భూమిగా తయారు చేసుకోవచ్చు. దానివల్ల యాక్చువల్గా ఇండియా మీకు తెలుసు 200 నదులు ఉంటాయి ఇండియా లోపల, రైట్. కాబట్టి మరి అలాంటి వెట్టెస్ట్ కంట్రీని మనం అంత ఆగం చేసి పడేసి డ్రై కంట్రీగా మనం చేసినాం. ఇలా దాదాపు 60% భూమి మెట్ట భూమి ఉంది ఇండియాలో. అది చాలా బేలకర విషయం, అర్థం చేసుకోవాలి. తర్వాత ఇంకోటి ఇదొకటి ఇచ్చారు. మామూలుగా ఒక టేబుల్ లెక్క ఇచ్చేసి ఆ టేబుల్ లోపల ఏం చేశారంటే ఒక దత్తాంశం లెక్క వాడుకున్నారు. ఇది ప్రాబ్లం ఏం కాదు ఇక్కడ. అంటే ఏం చేసినారు, భూ కమతాలు ఇచ్చేసి అవి ఎక్కడ ఎట్లా ఉన్నాయి అనేది. ఇలా ఆదిలాబాదు, నిజామాబాదు, మెదక్, వరంగల్ జిల్లా 3-4 జిల్లాలు ఇచ్చారు. ఏం చేశారు, అది లార్జ్ పెద్ద కమతాలు ఎక్కువ ఉన్నాయా, మధ్య కమతాలు ఎక్కువ ఉన్నాయా, దిగువ మధ్య కమతాలు ఎక్కువ ఉన్నాయా, చిన్న కమతాలు ఎక్కువ, ఇట్లా మనం చూసి చెప్పొచ్చు. దాన్ని పెద్దగా మనం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. కాబట్టి ఇక్కడ రైట్ ఇవాళ క్వశ్చన్ ఏంటంటే కొన్ని తెలంగాణ జిల్లాలో భూ కమతాల వివరాలు పైబడి ఇవ్వడం జరిగింది. దత్తాంశం ప్రకారం కింద భూ కమతాల విస్తీర్ణంలో మధ్యస్థాయి కమతాల వాటా అత్యల్పంగా ఉంది, పెద్ద స్థాయి కమతాల వాటా అత్యల్పంగా ఉంది. మామూలుగా ఆన్సర్ ఎందుకోసం అంటే ఇక్కడ లార్జ్ విడి కదా, ఇక్కడ లాస్ట్ మనకు ఇది ఈ లార్జ్ లోపల ఇక్కడ 0.4, 0.4 ఎక్కర్లేదు, 0.1 ఎక్కర్లేదు, ఇక్కడ ఉన్నది 0.1 అది, 0.4 ఉన్నది, 0.3 ఎక్కర్లేదు, ఇక్కడ 0.3 ఉన్నది. ఇది అంటే ఈ పెద్ద కమతాల యొక్క పరిమాణం తక్కువగా ఉంది అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. కాబట్టి ఆన్సర్ జరుగుతుంది. అంటే చూసి చెప్పొచ్చు. జనరల్గా ఈ క్వశ్చన్ ఇవ్వకూడదు, వాళ్ళు ఏదో టేబుల్ లెక్క ఇచ్చేసి దత్తాంశం ఇచ్చేసి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది గ్రూప్ 2 ఎగ్జామ్, చాలా పవర్ఫుల్ ఎగ్జామ్. దీంట్లో చిన్నగా మనం ఏదో టేబుల్ ఇచ్చి కనుక్కోమంటే ఏముంది అందులో, ప్రాబ్లం కాదు ఇక్కడ, రైట్. తర్వాత పట్టికలో ఇచ్చిన దత్తాంశం ప్రకారం ఏ జిల్లాలో మధ్యస్థాయి భూకంపతాలు అత్యధికంగా కలిగాయి. మధ్యస్థాయి కూడా ఇక్కడ మీడియం. ఒక మీడియంలో ఏమున్నాయి ఇక్కడ 4.6 ఉంది, 1.3, 2.3, ఇక్కడ 4. ఇది ఆదిలాబాద్ జిల్లా. ఆటోమేటిక్ మనకి ఇక్కడ ఆదిలాబాద్ కనిపిస్తుంది. అదే అంటున్నా, మామూలుగా ఇది పెద్ద ఇవ్వాల్సిన క్వశ్చన్ ఏం కాదు, రైట్. ఓకే, ఆ విషయం కూడా తెలుసుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏమి ఇచ్చారు, ఇక్కడ పర్టికులర్ ఇచ్చిన దత్తాంశం ప్రకారం ఏ జిల్లాలో ఒక మోస్తారు, మధ్యస్థాయి, పెద్ద స్థాయి భూకంపాలు అత్యల్పంగా ఉన్నాయి, రైట్. అంటే ఇక్కడ ఈ దిగువ మధ్య ఒక మోస్తారు ఇవి ఉన్నాయి కదా, ఇవి అత్యల్పంగా ఏ జిల్లాలో ఉన్నాయనేది వాళ్ళు చూస్తున్నారు. ఎస్, ఆటోమేటిక్గా మనం చూస్తే మిగులుతా పోల్చినట్లయితే నిజామాబాద్లో చాలా తక్కువగా ఉన్నాయి. చూడండి, ఇక్కడ మామూలుగా 7.3 ఎక్కలేదు, 7.3 కింద 1.3 ఇక్కడ ఎక్కలేదు, ఇక్కడ ఉన్నది 7.3 ఇది ఇక్కడ. కాబట్టి ఈ 3 రకాల దాంట్లో నిజామాబాద్లో ఉన్నాయి. ఇది మనకు ఆన్సర్. ఇట్లా
సరే, ఇది క్వశ్చన్ ముందే చెప్పాను, దత్తాంశం చూసి చేయడం చాలా ఈజీ, ఎందుకంటే క్వశ్చన్ ఆన్సర్ అక్కడక్కడ ఉన్నాయి కాబట్టి సెలెక్ట్ చేయడం పెద్ద లెక్కంగా అది. ఓకే రైట్. సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ లోపల మనకి ఇక్కడ ఇది క్వశ్చన్ ఏంటంటే రైట్, ఓకే, BT cotton seed is widely adopted by farmers in Telangana and elsewhere because farmers. ఇక్కడ BT కాటన్ మనం ఉపయోగిస్తున్నాము రైట్. ఎందుకు ఉపయోగిస్తున్నాం అనేది వాళ్ళు చెప్పారు. BT కాటన్ వల్ల ఏంటంటే ఎస్పెషల్ స్టార్టింగ్ లో ఈ మెన్షాంటో ఎస్పెషల్లీ కంపెనీ వాళ్ళు దానివల్ల మన న్యూసెన్స్, మన పంటలు నష్టం అవుతాయి అనేది ఒకటి నెగిటివ్ ఉంది. దాని తర్వాత రీసెర్చ్ వల్ల ఏంటంటే అది వేసుకోవచ్చు, తక్కువ ఖర్చుతో మనకు ఉంటుంది కాబట్టి రైతులకు లాభదాయకం అనే విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఇచ్చింది ఏంటంటే జీవ వైవిధ్యాన్ని పెంచుతాయి, నేల సారవంతం చేస్తాయి, తక్కువ ధర గల ఉత్పత్తి వ్యయాలు తక్కువగా, ఎస్పెషల్ దీనికోసం మనం వాడుతున్నాం అనే విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి BT కాటన్ వల్ల వైవిధ్యం ఏం పెంచదు, అంటే సారాన్ని కూడా ఏం పెంచదు, అర్థమైందా. తక్కువ ధర ఏం కూడా కాదు, ఎందుకోసం అంటే చాలా కాస్ట్లీ వాళ్ళు, ఎందుకంటే మల్టీనేషనల్ కంపెనీ కాబట్టి అది బహుళజాత సంస్థ కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు తక్కువ ఇవ్వడం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే ఉత్పత్తి వ్యయాలు తగ్గుతాయి, ఎస్పెషల్ మనకు అది బెనిఫిట్. అందుకోసమే ఇవాళ మరి BT కాటన్ అన్ని రాష్ట్రాలు వాడుతున్నాయి, మనం కూడా వాడుతున్నాం. దానివల్ల ఉత్పత్తి కూడా ఎక్కువ వస్తుంది, తక్కువ ధరకు వస్తున్నాయి, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి వస్తుంది అనే విషయం అర్థం చేసుకోవాలి. ఇది స్టార్టింగ్ లో ఈ BT కాటన్ వద్దని ఉద్యమాలు జరిగినాయి, అది వేరే విషయము. ఆ తర్వాత రీసెర్చ్ ఏం చెప్పారంటే లేదంటే దీనివల్ల పెద్ద న్యూసెన్స్ ఏం కాదు, మీరు పంట ఎక్కువ వస్తుంది, ఉత్పత్తి తగ్గుతుంది అని చెప్పడం వల్ల అలా ఎంకరేజ్ చేసిన విషయం అర్థం చేసుకోవాలి. ఓకే రైట్. తర్వాత 2003, 2013, 2014 వరకు తెలంగాణ ప్రాంతంలో కింద వాళ్ళ ఏజీలో సూక్ష్మ సేద్యం అంటే మైక్రో ఇరిగేషన్ అంటారు. మైక్రో ఇరిగేషన్ అంటే ఏంటంటే మొక్క ఉన్న కాడికే నీళ్లు ఇష్టం వచ్చినట్టు నీళ్ళు ఇట్లా బారకుండా ఇట్లా మామూలుగా ఏది ఇట్లా ఉంటుంది కదా, ఇక్కడ చెట్టు ఉంది అనుకోండి, ఇక్కడ హోల్ చేస్తారు, ఇక్కడ ఒక చెట్టు ఇక్కడ చెట్టు ఇట్లా హోల్ చేస్తారు, దాన్ని డ్రిప్ ఇరిగేషన్ అంటారు. అర్థమైందా. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మహబూబ్నగర్ ఏరియా లోపల కూరగాయలు ఆకుకూరలు పండించుకుంటే పైన షెడ్ లాగా ఇక్కడ వేస్తారు, అంటే ఇక్కడ రైట్. ఓకే, ఇలాంటిది మరి వేసేసి పైన క్లాత్ తోని షెడ్ లాగా వేసేసి కూరగాయలు ఆకుకూరలు పండించడం, అర్థమైందా. సో ఇలాంటిది డ్రిప్ ఇరిగేషన్. తర్వాత కొండ ప్రాంతాల్లో కూడా మనకు కాంటూర్ వ్యవసాయం చేయడం, ఇవన్నీ మనం సబ్జెక్ట్ నేర్చుకుందాం, ఇప్పుడు ఇక్కడ అవసరం లేదు. కానీ ఇక్కడ ఇక రాష్ట్రం లోపల ఎక్కువగా ఏ జిల్లాలో అంటే మహబూబ్నగర్ జిల్లా లోపల డ్రిప్ ఇరిగేషన్ కానీ రైట్ ఇలాంటివి చేస్తున్నారు. సూక్ష్మ సేద్యము మైక్రో ఇరిగేషన్ అంటారు. ఈ మైక్రో ఇరిగేషన్ రాష్ట్రంలో ఏ జిల్లాలో అంటే మహబూబ్నగర్ ఎక్కువ చేస్తున్నట్టు మనం దాఖలాలు ఉన్నాయి, ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి రైట్. ఇకపోతే అటవీ ప్రాంత విస్తరణ పథకాలు అంతగా సత్ఫలితాలు ఇవ్వకపోవడానికి క్రింద వారిలో ఏది ప్రధాన రెండు ఇచ్చారు ఇక్కడ. ఎస్పెషల్ సారవంతమైన నేల కాకపోవడం, తర్వాత విత్తనాలు నాణ్యత లోపించడం, అటవీ ప్రాంత విస్తరణ ఎస్పెషల్ అఫారెస్టేషన్ అంటాం కదా మనం, ఇది అడవులను పెంచే కార్యక్రమం లోపల ఏంటంటే ఒకటి నేల కూడా ఇంపార్టెంట్. నేల కరెక్ట్ లేకపోతే నువ్వు ఏ మొక్క పెట్టినా మామూలుగా ఆటోమేటిక్ చాలా వరకు లక్షల మొక్కలు నాటుతున్నావు, అవన్నీ కరెక్ట్గా ఉండట్లేవు. రీజన్ ఏంటంటే అక్కడ నేల ఒకటి, తర్వాత ఎస్పెషల్ విత్తనాలు వాడే విత్తనాల్లో ప్రాబ్లం వల్ల కూడా. కాబట్టి రెండో అయితే ఆన్సర్లు మీరు ఏ పెట్టినా డి పెట్టినా ఇక్కడ ఆన్సర్ అవుతుంది చెప్పారు. కాబట్టి ఇలా మనం ఈ హరితహారంలో కూడా మనం విపరీతంగా చెట్లు నాటుతున్నాము, అన్ని సక్సెస్ కావడం లేదు. రీజన్ ఏంటంటే మీరు ఏదైతే మొక్క నాటిరో అది క్వాలిటీ లేకపోవడం, లేదా విత్తనాలు అయితే క్వాలిటీ లేకపోవడం, అదేవిధంగా మీరు నాటిన ఏరియా కూడా అక్కడ లేకపోవడం వల్ల కూడా అది దక్కే అవకాశం ఉండదు. కాబట్టి ఇది కూడా సింపుల్, అంటే పెద్దగా ఏదో చేయాల్సిన అవసరం లేదు, చూసినా కనిపిస్తుంటుంది. ఇకపోతే నెక్స్ట్ రైట్, వ్యవసాయ వస్తువులను ఉత్పత్తి చేసి మార్కెట్లో అమ్మడానికి వ్యవసాయ దానికి ఒక సంస్థకు మధ్య ఒప్పందం. ఎస్పెషల్లీ మనకి ఇక్కడ రైతు ఉంటాడు, ఇక్కడ ఫార్మ్ ఉంటాడు, తర్వాత కంపెనీ ఉంటుంది. ఎస్పెషల్లీ మనకు 1947 నుంచి ఇలా 1989 వరకు ఎలాంటిది. 89లో ఏంటంటే ఒప్పంద వ్యవసాయం అనేది, అంటే కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటారు, ఒప్పంద వ్యవసాయము. ఈ కంపెనీ రైతులతో ఒప్పందాలు చేసుకోవచ్చు. తర్వాత ఈ రైతులకు వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్పుట్ అంటే ఉత్పాదకాలకు కావాల్సిన పెట్టుబడి వీళ్ళు ముందే ఇవ్వచ్చు. తర్వాత ఒప్పందం ప్రకారం పంట వచ్చిన తర్వాత వీళ్ళకి అమ్మేసే కార్యక్రమం, దీన్ని మనం కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటాం. హోషియార్పూర్ పంజాబ్లో కోసం జరిగిన విషయాలు తీసుకోవాలి. ఇప్పుడు కాంట్రాక్ట్ ఫార్మింగ్ చాలా బాగా నడుస్తూ ఉంది. ఎందుకోసం అంటే రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏదైతే మన పెట్టుబడులు కావాలో ముందు వీళ్ళు అరేంజ్ చేస్తారు, పంట వచ్చిన తర్వాత రైతులు వాళ్ళకి అమ్మేస్తారు. కాబట్టి దీంట్లో కొంచెం అటు ఇటు కొన్ని సందర్భాల్లో కంపెనీ నష్టపోవచ్చు, కొన్ని సందర్భాల్లో రైతు నష్టపోవచ్చు, కానీ ఒక ఫిక్సిడిటీ ఒక పద్ధతి ఉంటుంది. కాబట్టి ఇది మనం ఇలా ఎంకరేజ్ చేస్తున్నాం, విషయం అర్థం చేసుకోవాలి. దీన్ని ఏమంటారంటే ఒప్పంద వ్యవసాయం అంటారు. ఓకే రైట్. కాబట్టి ఎక్కడ జరిగిందంటే హోషియార్పూర్ ఎక్కడ, పంజాబ్ రైట్. ఓకే, కాబట్టి ఒప్పంద వ్యవసాయం రైతులకు లాభమైన విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మనకు వ్యవసాయంలో వాళ్ళు అడిగిన అంశం లోపల
తెలంగాణ ద కృష్ణ రివర్ బేసిన్ పాసెస్ తో ద ఫాలోయింగ్ రైట్. ఇక్కడ మహబూబ్ నగర్, నల్గొండ ఇది మామూలుగా ముందే చెప్పాను మీకు. ఈ ప్రాజెక్టులు కానీ నదులు కానీ పోయే ప్రాంతాలు మరి గోదావరి అటు పైన కింద కృష్ణ, దాని కింద రకరకాల ప్రాజెక్టులు. ఆ ప్రాజెక్టులు ఏ జిల్లాలు ఏ ప్రాంతాలు లబ్ధి పొందుతున్నాయి, మరి ఏ జిల్లాల నుంచి అది ప్రవహిస్తుంది, ఇట్లా ఈ ఒక ఐడియా ఉండాలి దానిపైన. మన సింపుల్ క్వశ్చన్ ఇది మామూలుగా రైట్. ఇకపోతే తెలంగాణలో వ్యవసాయదారుల ఆత్మహత్యల కింద ఎస్పెషల్ ఇక్కడ ఈ విషయం ఏంటంటే మనకు ఇది 1947 తర్వాత 1947లో మనకు మామూలుగా చాలా ఆహార కొరత ఉండేది. ఆ తర్వాత ఏం చేసినట్టు మనము గ్రీన్ రెవల్యూషన్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసినాం. ఎస్పెషల్లీ ఇది 1960లో స్టార్ట్ అయింది, 60స్లో స్టార్ట్ అయింది గ్రీన్ రెవల్యూషన్. బట్ గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఏమైంది అంటే ఇవాళ పురుగు మందుల వాడకము ఎక్కువైపోయింది, ఎరువుల వాడకము ఎక్కువైపోయింది, మెషిన్ల వాడకం ఎక్కువైపోయింది. దానివల్ల ఏమైందంటే ఖర్చు ఎక్కువైపోయింది. ఇలా భారతదేశంలో దాదాపు 86% ఎవరు చిన్న సన్నకారు రైతులు, వాళ్ళు ఈ యొక్క గ్రీన్ రెవల్యూషన్ పాటించలేక, హరిత విప్లవాన్ని పాటించలేక, పెట్టుబడులు పెట్టలేక, అర్థమైందా? సో ఇట్లా చాలా ఎస్పెషల్ ఏంటంటే ఇక్కడ మనకు ఈ ఉత్పత్తి వ్యయం పెరిగింది. అది మెయిన్ ఇంపార్టెంట్ విషయం అర్థం చేసుకోవాలి. తర్వాత ఒకటి రెండవది ఏంటంటే భారతదేశంలో 50% రైతులు ఎక్కడంటే ఈ వర్షాలపై ఆధారపడుతున్నారు. ఈ మాన్సూన్ అంటారు, అప్స్వింగ్ డౌన్ స్వింగ్స్ అంటారు, అర్థమైందా? కాబట్టి భారత వ్యవసాయం పూర్తిగా ఈ ఋతుపవనాలతో జూదం అనే విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఋతుపవనాలపై ఆధారపడము, తర్వాత చిన్న సన్నకారు రైతులు పెట్టుబడులను పెట్టలేకపోవడము, ఇట్లా తర్వాత ఎస్పెషల్లీ గొట్టబావులపైన ఎక్కువ. మనం ముందే చెప్పాము కాలువలు లేవు, చెరువులు బాగుండేది. కాబట్టి గొట్టబావుల వల్ల కాస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఎక్కువ అవడము, ఇలాంటి న్యూసెన్స్ వల్ల ఏమైందంటే రైతులు ఆత్మహత్య లోపల బాగా మహారాష్ట్రలో. ఆ తర్వాత మనది అనే విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారంటే గొట్టబావులు విఫలమవ్వడము, పత్తి పంట ఉత్పత్తులు హెచ్చుతగ్గులు రావడము, ఉత్పత్తి పెరగడం, ఇవన్నీ ఇక్కడ ప్రధాన అంశాల విషయం అర్థం చేసుకోవాలి. రైట్, ఇది సింపుల్. అంటే దీంట్లో మనం క్వశ్చన్స్ అన్ని చూస్తూనే ఉన్నాం, జనరల్ క్వశ్చన్స్ ఉన్నాయి, పెద్దగా మనం ఏమి రైట్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, 2 దశాబ్దాల కాలంలో తెలంగాణలో క్రింది వాటిలో ఏ ఆహారేతర పంటలు అధికంగా, అంటే నాన్ ఫుడ్ క్రాప్స్ ఎస్పెషల్లీ దీంట్లో తెలంగాణలో పసుపు, పత్తి హైలైట్. ఇక్కడ చెరుకు అంటే మనకు కాదు, ఎందుకంటే బాగా నీళ్లు ఉండాలి. రైట్, మొక్కజొన్న కూడా ఉంది, వరి తర్వాత మొక్కజొన్న ఉంది. కాకపోతే ఏంటంటే మొక్కజొన్న అనేది మన ఆహార పంట కాబట్టి లేదు ఇక్కడ. మన ఆప్షన్ లో పసుపు, పత్తి, చెరుకు పెట్టాలా, కానీ చెరుకు మనది కాదు అక్కడ. అది పత్తి, పసుపు అనేది హైలైట్ కాబట్టి ఇవి ఎక్కువగా నాన్ ఫుడ్ క్రాప్స్ అనే విషయం తీసుకోవాలి. ఇది వ్యవసాయం లోపల మనం అన్ని పంటలు చేస్తుంటాం కాబట్టి అది పెద్దగా ప్రాబ్లమాటిక్ కాదు, మనం చూసుకోవచ్చు. స్థూలంగా సేద్యపు నీరు అందుతున్న విస్తీర్ణానికి నికరంగా సేద్యపు నీరు ఎస్పెషల్ మనం ముందే చెప్పాము, ఇరిగేషన్ ఇంటెన్సిటీ అంటాము. రైట్, సేద్యపు నీటి సాంద్రత అంటాము. కాబట్టి ఎస్పెషల్లీ వర్షము వనరు కాకుండా వనరు ద్వారా ఒక పంట కంటే ఎక్కువ పండే భూమిని సాంద్రత అంటారు. ఇది మనం తర్వాత డిస్కస్ చేస్తాం. మనం చెప్పాను CI చెప్పాను కదా, ఈ రెండు ఓకేనా. రైట్, కాబట్టి CI అంటే వర్షము వనరు, ఓకేనా, వర్షము వనరు. ఇక్కడ ఓన్లీ వనరు మాత్రమే వస్తుంది, వనరు వస్తుంది. ఏంది దీని ద్వారా 1+ పంట అయితేనో క్రాప్ ఇంటెన్సిటీ, అదేనా ఇక్కడ 1+ పంట అయితేనో సేద్యపు ఇక్కడ నీటి సాంద్రత అంటాము. ఇది తర్వాత డిస్కస్ చేసుకుందాం. మనం ఇక్కడ ఎందుకోసం అంటే కొంచెం వర్క్ చేయాల్సి వస్తుంది, అది ఈజీగా ఇది కాదు. మీకు బ్రీఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నాం అంటే ఏమైంది అనేది విషయం. తర్వాత జాతీయ నేర నమోదు బ్యూరో ప్రకారం 2014లో భారతదేశ రాష్ట్రాల్లో వ్యవసాయాల ఆత్మహత్యలు మహారాష్ట్ర మొదటినది, రెండవది కాబట్టి రెండవది. కాబట్టి ఎస్పెషల్లీ ఆత్మహత్యలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయంటే గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది ఇండియాలో. గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఉత్పత్తి పెరిగింది కాదంటే, నేను ఉత్పత్తి బాగా పెరిగింది, ఓకే నేను ఒప్పుకుంటాను. కాకపోతే దాని వల్ల ఏమైందంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది, ఉత్పత్తి వ్యయం పెరిగిపోయింది. ఎందుకంటే ఇప్పుడు రైతుల లోపల 100కు 86% రైతులు చిన్న సన్నకారు రైతులు, వాళ్ళు పురుగు మందులు, ఎరువులు ఇవన్నీ వాళ్ళు చేయలేకపోతున్నారు. కాస్ట్లీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు చల్లలేకపోతున్నారు. దానివల్ల వాళ్ళకు ఉన్నటువంటి తక్కువ భూమి లోపల ఇలాంటివి చేయడం వల్ల మరి ఆదాయం తక్కువ వస్తుంది, వ్యయం ఎక్కువ. చివరికి వాళ్ళు కొట్టిన పురుగు మందు దాగి చనిపోతున్న విషయాలు తీసుకోవాలి. దాంట్లో మహారాష్ట్ర వాళ్ళని మొదలుంటే మనం 2వ స్థానంలో విషయాలు తీసుకోవాలి. తర్వాత ఎస్పెషల్లీ కర్ణాటక, రైట్, ఇలా ఏపీ లోపల కొన్ని ప్రాంతాల లోపల జరిగిన విషయం అర్థం చేసుకోవాలి, ఓకేనా. కాబట్టి ఎస్పెషల్లీ రైతుల ఆత్మహత్యలు గ్రీన్ రెవల్యూషన్ ముందు లేవు, ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆర్గానిక్ ఫార్మింగ్ వాడేసేది వాళ్ళు ఇప్పుడు ఏం చేసినట్టు ఇప్పుడు కాబట్టి మళ్ళీ జనాలు కూడా తెలుసుకున్నారు ఇది కరెక్ట్ గా అని చెప్పి సుభాష్ పాలేకర్ చెప్పినట్లు ఇప్పుడు మళ్ళీ ఈ సేద్యాన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు వస్తున్నారు, ఆ విషయం అది తీసుకోవాలి. కాబట్టి దానివల్ల మనం ఎగుమతులు చేసుకోవచ్చు, జనాల యొక్క ఆరోగ్యాలు బాగుంటాయి, పశువుల ఆరోగ్యం బాగుంటుంది, ఇలా మరి సాయిల్ యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి పురుగు మందులు, తర్వాత ఎరువులు ఇలాంటి న్యూసెన్స్ చేయకుండా మనం ఏం చేయాలండి, హ్యాపీగా ఇక్కడ పేడ లేదా గోమూత్రం చేత అద్భుతంగా మనం
ఇవాళ పంటలు పండించుకోవచ్చు సుభాష్ పాలేకర్ చెప్పారు. కాబట్టి ఈ ట్రెండ్ మారుతుంది. ఇప్పుడు యువకులు కూడా కొంచెం ట్రెండ్ మారి ఇలా సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా వ్యవసాయం చేస్తున్న విషయాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. కాబట్టి వ్యవసాయంలో కొంత మార్పులు రావాలి. ఎందుకంటే వ్యవసాయం అనేది మామూలు విషయం కాదు. వ్యవసాయంతో కూడా ప్రాంతం ఒక దేశం డెవలప్ చేసుకోవచ్చు అండి. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ న్యూజిలాండ్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఇలా మన RCEPలో మనం సంతకం చేయలేదు. ఎందుకంటే అది 2 దేశాలు భయపడి. కాబట్టి వ్యవసాయం చేత కూడా మనం కోట్లు గడించవచ్చు, అభివృద్ధి చెందిన దేశంగా అభివృద్ధి రాష్ట్రంగా మలుచుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనము ఆ ఉత్పత్తి చేసిన దాన్ని బయట పంపించాలంటే పురుగు మందులు ఉండకూడదు. పురుగు మందు అవశేషం మాత్రం ఎక్స్పోర్ట్ చేయలేము. ఎక్స్పోర్ట్స్ పెంచుకోవాలంటే తప్పకుండా మనం ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనే విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆవు పేడ, గోమూత్రం ఎస్పెషల్ 2 సరిపోతాయనే విషయం అర్థం చేసుకోవాలి. దాంతో మనం అద్భుతంగా ఉత్పత్తి పెంచుకోవచ్చు, ఏమో పెంచుకోవచ్చు అనే విషయం కూడా అర్థం చేసుకోవాలి. రైట్, ఓకే. తర్వాత నెక్స్ట్ 13-14 తెలుగు ప్రాంతాల్లో ఏ క్రింది జిల్లాల్లో తృణధాన్యాల ఉత్పత్తి మిల్లెట్. ఇక్కడ రాష్ట్రంలో మనకు తెలుసు ఎస్పెషల్లీ ఇవాళ మనకు ఈ యొక్క రాష్ట్రం లోపల వ్యవసాయంలో చాలా బలమైన జిల్లా ఏదంటే మనకు ఆటోమేటిక్ కరీంనగర్ వస్తుంది. అదేవిధంగా కరీంనగర్ వస్తుంది. కాబట్టి ఇలా ఎస్పెషల్లీ కరీంనగర్ మనం ఆటోమేటిక్గా టిక్ చేయవచ్చు. ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఓకేనా, రైట్. కాబట్టి ఓకే, కరీంనగర్ నంబర్ 1, రైట్. కాబట్టి పంటల లోపల విషయం. తర్వాత ఇలా విస్తీర్ణం మధ్య నిష్పత్తిని ఏమంటారు, నికర విస్తీర్ణానికి నిష్పత్తిని ఏమంటారు, రైట్. ఇక్కడ ఎస్పెషల్ మనం ముందే అనుకున్నాము, ఇది మళ్ళీ వచ్చింది గ్రాస్ క్రాప్డ్ ఏరియా అంటాము, ఎస్పెషల్లీ క్రాప్ ఇంటెన్సిటీ అంటాము, పంట తీవ్రత. యాక్చువల్గా అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. మళ్ళీ క్వశ్చన్ డబుల్ పడింది ఇక్కడ. తర్వాత తెలంగాణ సామాజిక ఆర్థిక చిత్రం 2016 ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది క్రింది వాళ్ళు అత్యధిక అటవీ ప్రాంత విస్తీర్ణం అంటే ఇక్కడ మామూలుగా ఈ ఆదిలాబాదు మరి అలా ఖమ్మం 2 ఇచ్చారు. దీనిలో విస్తీర్ణంలో ఆదిలాబాద్ వస్తుంది, శాతం పరంగా ఖమ్మం వస్తుంది. కానీ ఆప్షన్లో అది లేదు ఇది ఇచ్చారు. దాన్ని డిస్కస్ చేద్దాం మనం, రైట్. దాన్ని మనం ఏది ఎక్కడ ఈ యొక్క అడవి ఏది ఎస్పెషల్ వ్యవసాయం వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో మనం డిస్కస్ చేద్దాం, రైట్. ఓకేనా. కాబట్టి అది లేదా ఇది 2 ఆన్సర్లు పెట్టుకోవచ్చు అని వాళ్ళు కీలో ఇచ్చారు. ఆ విషయం మనం తీసుకోవాలి. కానీ జనరల్గా ఏంటంటే మనకు శాతం పరంగా చూసినప్పుడు ఖమ్మం వస్తుంది, జనరల్గా విస్తీర్ణం పరంగా చూసినప్పుడు ఆదిలాబాద్ వస్తుంది. అయితే ఆ విషయాలు ఏంటంటే ఎందుకంటే ఇప్పుడు జిల్లాలు కూడా మనం విడిపోయినాయి కాబట్టి మళ్ళీ కొంచెం చేంజ్ వస్తుంది. కాబట్టి ఇది మళ్ళీ వ్యవస్థ మారుతుంది. మనం డిస్కస్ చేద్దాం డీటెయిల్, రైట్. ఓకేనా. తర్వాత నెక్స్ట్ భారతదేశంలో భూసార వినాశనం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ప్రధాన చర్య ఏమిటి, రైట్. ఇక్కడ మామూలుగా ఈ విషయం ఏంటంటే ఇలా భూసారం పెంచాలి అంటే ఎస్పెషల్ మనకు ఈ యొక్క అటవీ విస్తీర్ణం పెంచాలి. అది మనకు తెలుసు. కాబట్టి ఎస్పెషల్లీ కొండ ప్రాంతాల్లో కానీ పచ్చికమైన డెవలప్ చేయడం, అభివృద్ధి కార్యక్రమం చేయడం, గ్రీనరీ పెంచడం, ఇలాంటివన్నీ చేస్తే ఆటోమేటిక్గా ఏమైతే భూసారం పెరుగుతుంది, అంటే సాయిల్ ఫెర్టిలిటీ పెరుగుతున్న విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది కొండ ప్రాంతాల్లో ఇక్కడ మనం ఇచ్చాం ఆన్సర్, అది చూసుకోవచ్చు, రైట్. ఇది కూడా జనరల్ క్వశ్చన్, పెద్దగా ఏమి మిగతా మీరు పాస్ చేస్తుంది కాబట్టి మిగతా ఆప్షన్ మీరు చూసుకోండి. ఎందుకోసం అంటే ఇలా అన్ని మనం ఇక్కడ డిస్కస్ చేయలేము, ఆ విషయం అర్థం చేసుకోవాలి, రైట్. ఓకే. తర్వాత నెక్స్ట్ అంశాన్ని మనం రైట్. ఓకే, రోడ్ల పొడవు దృష్ట్యా తెలంగాణ ప్రాంతంలో ఈ జిల్లాలో, రైట్. ఇది మామూలుగా మహబూబ్ నగర్, రైట్. అది మనం అవస్థాపన సౌకర్యం నేర్చుకున్నాం, అవస్థాపన సౌకర్యాల లోపల అవన్నీ, రైట్, డిస్కస్ చేద్దాం. తర్వాత తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రాజెక్టు అనుమతి, సొంత ధృవీకరణ పత్రము, TSI పాస్ బిల్లు 2010 రాష్ట్రంలో, రైట్. ఇవాళ ఇండియా లోపల ఎస్పెషల్ మనకు మరి లైసెన్స్ రాజు నుంచి మొట్టమొదటిసారిగా తెలంగాణ బయటపడ్డది. 15 రోజుల లోపల మీకు ఏ ఇండస్ట్రీ అయినా నీకు పర్మిషన్ ఇస్తుంది. కాబట్టి పర్మిషన్ కోసం లేట్ కావడము, సంవత్సరం కొద్ది కావడము, ఆఫీసులకు లంచాలు ఇవ్వడము, దానివల్ల లేట్ అవ్వడము, పెట్టుబడులు వెనక్కి ఇప్పుడు ఎంత న్యూస్ జరిగేది. అట్లా కాకుండా TSI పాస్ మనం తీసుకొచ్చినాం, అది ఇండస్ట్రీలో నేర్చుకుందాం, అర్థమైందా. సో దాంట్లో మనం ఏం చేస్తామంటే 15 డేస్లో నీకు పర్మిషన్ ఇస్తారు. ఒకవేళ ఇవ్వకపోతే ఇచ్చినట్టు మీరు రాసుకోవచ్చు, సెల్ఫ్ సైన్ చేసుకోవచ్చు. అలాంటి ధైర్యం చేసినటువంటి రాష్ట్రం తెలంగాణ చెప్పవచ్చు. కాబట్టి తక్కువ టైం లోపల ఈ పరిశ్రమలకు అనుమతి ఇస్తూ సంతరించిన రాష్ట్రము ఇలా తెలంగాణ విషయం చేసి ఇది మంచి చర్య అనే విషయం కూడా అది చేసుకో, రైట్. ఓకే. తర్వాత ఇంకోటి ఇక్కడ ఈ క్రింది వాక్యాలు గమనించండి. ఎస్పెషల్ ఇది మామూలుగా మనకు ఇది జాగ్రఫీకి సంబంధించిన బిట్, ఇది అర్థమైందండి. సో BC ఆన్సర్. మాంగనీస్ క్రోమైడ్ తప్ప ఇతర ఫెర్రో అలైడ్ లభించవు. రాగి అనేది అరిపోయేస్తుంది. ఇది మామూలుగా ఎస్పెషల్ జాగ్రఫీ బిట్ అండి. ఇది ఎస్పెషల్ లోహాలకు సంబంధించిన విషయం, ప్యూర్గా ఆ విషయం తెలుసుకుంటారు. తర్వాత మీకు అంతా ఇది తెలిసింది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఫలితాల ప్రకారం పారిశ్రామికంగా దృష్ట్యా భారతదేశం తెలంగాణ ప్రాంతం పొందిన స్థానం. ఇది మామూలుగా ఇండస్ట్రియల్ స్టేట్ లోపల మహారాష్ట్ర మీద నెంబర్ 1 ఉంటుంది. ఇది మన 8th వరకు రావడం జరిగింది ర్యాంక్స్. అది మామూలుగా మారుతూ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ సర్వే వచ్చినప్పుడు దాన్ని చూసి మనము ఆటోమేటిక్గా దాని ర్యాంకు మళ్ళీ సేమ్ 8 ఉందా చేంజ్ ఉందని కూడా చెప్తాం, ఓకేనా, రైట్.
తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో అత్యధిక పరిశ్రమలు కలవు? మనకు మామూలు ఉమ్మడి రాష్ట్రంలో కూడా రంగారెడ్డి, మీకు ఆ విషయం తెలుసు. రంగారెడ్డి నెంబర్ 1లో ఉన్నది. ఎందుకంటే హైదరాబాద్ మరి ఇలా హైదరాబాద్ మధ్యలో మనం పరిశ్రమ స్థాపించలేము కాబట్టి పొల్యూషన్ రెగ్యులేషన్ వల్ల జనరల్గా ఉమ్మడి రాష్ట్రంలో కూడా హైయెస్ట్ గా పరిశ్రమ రాష్ట్ర జిల్లా ఏంటంటే రంగారెడ్డి. ఇప్పుడు రంగారెడ్డి అనే విషయం అర్థం చేసుకో, రైట్? ఓకే. తర్వాత నెక్స్ట్ అంశాన్ని మనం గమనిస్తే ఇవాళ భారతదేశానికి రాష్ట్రాలకు సంబంధించి ప్రధానమైన గణాంకాలకు ఆధారమైన వార్షిక పారిశ్రామిక సర్వే కింద దేనికి సంబంధించిన సమాచారాన్ని ఇస్తుంది అనేది ఇక్కడ ఎస్పెషల్లీ ఏఎస్ఏ అంటాం. ఏఎస్ఏ అంటే యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండియా అంటాం. ఈ యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండియా ఏంటంటే ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీస్ వ్యవస్థీకృత తయారు రంగము. కాబట్టి ఇవాళ ఐఐపి అని ఒకటి ఉంది, రైట్? పిఎంఐ అని ఒకటి ఉంది, ఏఎస్ఏ అని ఒకటి ఉంది. అదేవిధంగా ఇవి ఏంటంటే మనం చదువుతాం. కాబట్టి పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ కావచ్చు, ఇవాళ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కావచ్చు, యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండియా కావచ్చు, లేకపోతే ఇవాళ మరి ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫ్ ఇవి కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. ఇవి మనం అక్కడ డిస్కస్ చేద్దాం. బట్ ఇక్కడ ఏంటంటే ఈ ఏఎస్ఐ దేనికి చెప్తుంది అంటే వ్యవస్థీకృత తయారీ రంగం. వ్యవస్థీకృత తయారీ రంగం అంటే ఆర్గనైజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ను రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయనే దానిపైన వాళ్ళు క్యాలిక్యులేషన్ చేస్తుంటారు. అర్థమైంది? అది ఏందనేది మనం డిస్కస్ చేద్దాం, జస్ట్ మీకు ఐడియా కోసం. కాబట్టి ఏఎస్ఐతో పాటు ఇంకేముంటాయండి? ఏఎస్ఐతో పాటు పిఎంఐ ఉంటుంది, ఐఐపి ఉంటుంది, తర్వాత ఎన్ఎస్ఓ ఉంటుంది, అదేవిధంగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్. ఇవన్నీ మనకు లెసన్లో వస్తాయి, మనకు అవసరం లేదు, ఇప్పుడు మీకు ఐడియా ఉంది కాబట్టి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక క్యాడర్స్, ఇది ఇండస్ట్రియల్ క్యాడర్స్ పెట్టారు ఇక్కడ. హైదరాబాద్, వరంగల్, హైదరాబాద్, నాగపూర్, హైదరాబాద్, నల్గొండ లేదు. అది ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఇక్కడ భాగం కాదంటే హైదరాబాద్, నల్గొండ అనేది లేదు కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. అది మామూలుగా ఇండస్ట్రీస్ లోపల క్యాడర్స్ ఉంటాయి కదా, నేర్చుకుంటే మీకు ఐడియా వస్తుంది. తర్వాత క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో అత్యధిక జాతీయ ఇది నిమ్స్ అంటారు? ఎస్పెషల్లీ మనకు ఇప్పుడు మేక్ ఇన్ ఇండియాలో భాగంలో ఎస్పెషల్లీ మనకు నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ఎస్పెషల్లీ ఉంది. దాంట్లో భాగంగా నిమ్స్లు అని ఏర్పాటు చేసి జాతీయ పెట్టుబడి తయారు రంగం అనేది చేశారు. దానికి మెదక్ మనం ఇచ్చినాము. అట్లా దేశం లోపల కొన్ని ప్రాంతాల లోపల ఈ విధంగా నిమ్స్లు ప్రకటించారు. నిమ్స్ అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ అని పెట్టవచ్చు. అదేవిధంగా రైట్, అది ఏందనేది మనం తర్వాత డిస్కస్ చేస్తాం. ఓకేనా? రైట్. ఇకపోతే నెక్స్ట్ తెలంగాణ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో బయోగ్యాస్ ప్లాంట్ కరీంనగర్లో ఉన్నాయి. అవి డిస్కస్ చేద్దాం. రైట్, ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయి అనేది అక్కడ మన డేటా వస్తుంది. ఆర్థిక సర్వేలో మనకు క్షుణ్ణంగా ఉంటుంది, అది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు జనరల్గా మనకి తర్వాత హైదరాబాద్లో గచ్చిబౌలి లోపల ఏ ప్రాంతం? తెలంగాణ ప్రాంతం. టీ హబ్ ఎక్కడ అంటే తెలంగాణ, ఇది ఎస్పెషల్ ఐటీ సంబంధించింది. ఇది ట్రిపుల్ ఐటీ క్యాంపస్ అంటాము. ఇంటర్నేషనల్ రైట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ రైట్ టెక్నాలజీ ఏతున్నదో దాంట్లో చేశారు. ఇక్కడ గచ్చిబౌలిలో ఉంది. ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లోపల టీ హబ్ని పెట్టారు. దానివల్ల మనకు ఇవాళ ఎస్పెషల్లీ ఇవాళ ఐటీ విషయం లోపల ఇవాళ మన కర్ణాటక తర్వాత ఇవాళ తెలంగాణ దూసుకెళ్తున్న విషయం అది చేసుకోవాలి. రైట్, ఎందుకోసం అంటే ఇవాళ హైదరాబాద్ కూడా ఎక్స్పాండ్ చేసే అవకాశం ఎక్కువ బెంగళూరు కంటే. కాబట్టి ఫ్యూచర్ లోపల ఇవాళ మరి తెలంగాణ ఇవాళ బెంగళూరు కూడా మించిపోయే అవకాశం ఎక్కువ ఉన్నది ఇవాళ హైదరాబాద్కు. ఆ విషయం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి ఇవాళ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో టీ హబ్ పెట్టడం వల్ల విపరీతమైన ఎంప్లాయ్మెంట్ వస్తున్నది. తర్వాత ఎక్స్పోర్ట్స్ కూడా బాగా దాదాపు 1,00,000 కోట్ల వరకు మనం ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తున్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఎస్పెషల్లీ మనకు ఈ ఫార్మసీ వల్ల బల్క్ డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటే హైదరాబాద్ అంటాం. ఇలా ఫార్మసీ వల్ల మంచి ఇన్కమ్ వస్తుంది. ఈ యొక్క ఐసీటీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వల్ల ఇన్కమ్ వస్తున్నది. ఇక్కడ సిమెంట్ ఇండస్ట్రీస్ బాగానే ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఇండస్ట్రీ బలంగా ఉన్న విషయాలు తెలుసు. ఆ బలంగా ఉన్న దాని లోపల విపరీతమైనటువంటి ఆదాయం అంటే ఖచ్చితమైన ఆదాయాన్ని ఇస్తున్నది ఫార్మసీ. ఆ తర్వాత అప్స్వింగ్ డౌన్ స్వింగ్స్ ఉన్న హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ఇలా ఐసీటీ రంగం కూడా మంచి ఆదాయం ఇస్తున్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. రైట్, ఓకే. ట్రిపుల్ ఐటీ గచ్చిబౌలిలో ఉందండి. అక్కడ ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? రైట్. ఇకపోతే నెక్స్ట్ ఒకటి బయోగ్యాస్ ప్లాంట్. ఇది అయిపోయింది కానీ తర్వాత మనకు ట్రిపుల్ ఐటీ రైట్. కాబట్టి ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో ఎస్పెషల్లీ ఇది గచ్చిబౌలిలో ఉంది. టీ హబ్ చేశారు. దానివల్ల మంచి నేమ్ వచ్చింది. తెలంగాణ నుంచి విపరీతమైనటువంటి ఎక్స్పోర్ట్స్ జరుగుతున్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? రైట్. ఇకపోతే నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్, సింగరేణి బొగ్గు గనుల్లో 3/2 అంటే మెజారిటీ బొగ్గు గనులు ఏంది అంటే ఓపెన్ క్యాస్ట్ అండర్ గ్రౌండ్ అంటే అండర్ గ్రౌండ్. ఇక్కడ అండర్ గ్రౌండ్ ఎస్పెషల్ మనకు నడుస్తూ ఉన్నాయి. ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇవాళ ఓపెన్ క్యాస్ట్ అంటే మనకు పొల్యూషన్ ఎక్కువ వస్తుంది. అట్లా కాకుండా అండర్ గ్రౌండ్ ప్లస్ నాణ్యత కూడా ఉంటుంది బొగ్గు లోపల. ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి సింగరేణిలో మనం చేసే బొగ్గు లోపల ఓపెన్ క్యాస్ట్ అంటే ఓపెన్ కాకుండా రైట్ ఇవాళ అండర్ గ్రౌండ్ బొగ్గును మనం చేస్తున్నాం విషయం అర్థం చేసుకోవాలి. ఓకేనండి? రైట్. ఇకపోతే నెక్స్ట్ రైట్
ప్రస్తుత ధరల్లో తెలంగాణ ప్రాంతంలో రాష్ట్ర స్థూల ప్రాంతీయ ఉత్పత్తిలో సేవారంగం వాటా అత్యల్పం. ఎస్పెషల్ మన సేవారంగం అంటే టెరిషియరీ సెక్టర్, ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తర్వాత ఇదంతా ఉంటుంది కాబట్టి ఇది హైదరాబాద్ ఎక్కువ, ఆదిలాబాద్ తక్కువ. ఆ విషయం మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఆదిలాబాద్లో ఈ ఐటీ కానీ తర్వాత సేవారంగం కానీ తక్కువ ఉన్న విషయం మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ సేవారంగం విషయంలో హైదరాబాద్ వస్తుంది, పరిశ్రమ లోపల రంగారెడ్డి వస్తుంది, తర్వాత తక్కువగా సేవారంగం అంటే మాత్రం ఆదిలాబాద్ వస్తుంది. అదంతా మనం వస్తుంది, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అదంతా మనం ఈజీగా అంటే చెప్పుకోవచ్చు, ప్రాబ్లం కాదు. ఓకేనా, రైట్. తర్వాత నెక్స్ట్ అంశం మనం గమనిస్తే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో క్రింది వాటిలో ఏ జిల్లాల్లో ఒక హెక్టార్కు వాడవలసిన ఎరువుల వినియోగం బాగా కరీంనగర్లో ఎక్కువ ఉంటుంది, అది తక్కువగా ఉన్నప్పుడు మెదక్. ఇది పెద్ద బిట్ ఏం కాదు, చూసుకోవచ్చు, డైరెక్ట్ బిట్ అది చేసుకోవాలి. ఓకేనా, దీంతో మనకు సెకండ్ సెక్షన్ కూడా పూర్తయింది. థర్డ్ సెక్షన్కు మరి బ్రేక్ తీసుకుందాం మనం, రైట్. ఓకే, సో ఆ థర్డ్ సెక్షన్లో మనకు 4 చాప్టర్స్ ఉన్నాయి కదా, 4 చాప్టర్స్ ఏంది అనేది ఇక్కడ మనం చూద్దాం. ఓకేనా, రైట్. ఓకే.